ఇదిలో పెద్ద ఆయనగా ఆయన మన అందరికీ కుటుంబ పెద్దగా చెప్పాడు కాబట్టి అది కరెక్టే అనిపిస్తుంది. కాకపోతే దేశ పెద్దగా ప్రధానమంత్రిగా ఆయన చెప్పవలసింది ఆయన చెప్పాడు. గతంలో ఇందిరాగాంధీ కూడా ఇలా చెప్పిందిగా, ఆ రోజు ప్రశ్నించని నోరు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు ఏంటని. పెట్రోల్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడితే బెస్ట్. నాదంటే ప్రొఫెషన్ కాబట్టి వాడుతున్నాను. నేను 35 సంవత్సరాల నుంచి బస్సు ఎక్కుతున్నా, మరి ఎప్పుడు ఈ బాధలు పడలేదే. మేము కొనకుండా ఉంటే పెరగకపోవడం తగ్గకపోవడం అనేది అయితే జరగదండి. విదేశీ వస్తువులు అసలు తీసుకోకూడదండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విదేశాల్లో పనిచేసి వాళ్ళకి ఉన్నోళ్ళంటే ఏదో రింగో చైనో కొనుక్కోగలరు. అలాంటి వాళ్ళు ముక్కు పుడక కొనాలన్నా సరే దాని గురించి ఆలోచించాల్సింది వస్తుంది. పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, దాని మీదే పని చేసే వాళ్ళు ఉంటారు, బండ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు. పెట్రోల్ తగ్గించుకోవడం కూడా అది సాధ్యం కాదు కదా. నూనె వాడొద్దు అన్నారు, నూనె కూడా తగ్గించమన్నారు. అంటే కూరలు వండడం నూనె పోసుకోవడం వండేసి నీళ్ళు పోసి వండుకోవాలా? ఆయిల్ కూడా తగ్గించాలి అని అంటే మరి వేసుకున్న ఆయిల్ కూడా తగ్గించాలి అంటే మరి 100 గ్రాములు వేసుకున్నది 50 గ్రాములు వేసుకోవాలి. అదైతే నాకు తెలిసి కరెక్ట్ అనే అనిపిస్తుంది. అందరూ కొంటున్నారు కాబట్టి రేటు పెరుగుతుంది. ఎవరైనా కొనడం తగ్గిస్తే రేటు తగ్గే అవకాశం ఉంటుందిగా. అది ఇప్పుడు ఇంట్లో తండ్రి చెప్తాడు, కూతురు కానీ పెళ్ళానికి కానీ కొడుకు కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ చెప్తాడు. ఆ ఇదిలో పెద్ద ఆయనగా ఆయన మన అందరికీ కుటుంబ పెద్దగా చెప్పాడు కాబట్టి అది కరెక్టే అనిపిస్తుంది. అది అనేది వాళ్ళ స్థితిగతులను బట్టి కొనుక్కుంటారు, తగ్గించుకుంటారు. అది ఇంతే. అది కరెక్టే. మరి మన బ్రాండ్ మనం తయారు చేసుకుంటే మనకి డెవలప్మెంట్ ఉంటుంది, రూపాయి ఆదాయం వస్తుంది. వాళ్ళే కొంటే ఆదాయం రాదు కదా. కరెక్టే. స్వాగతించాల్సిన విషయమే, మంచి పరిణామమే, మంచి శుభసూచకం. ఆయన చెప్పిన మాట మంచిదే. ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. ఆయిల్ కానీ ఇంట్లో ఆడే ఆయిల్ కానీ పెట్రోల్ కానీ తగ్గించుకుంటే మంచిది చెప్పంటారు. ఆయన ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తున్నాడు. రేపు ఫ్యూచర్లో ఏమన్నా మనకి ఇబ్బంది అయితే వాళ్ళు అలా చేశారు, వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది అని ఎవరికెవరు అనుకోకుండా ఎవరి సంరక్షణలో వాళ్ళు ఉండాలి కాబట్టి ఆయన అలా చెప్పడం మంచిదే. ఈ ఆడంబరాలు కూడా తగ్గించుకోవాలి. ఖర్చులు ఫంక్షన్కి ఆడంబరాలు అంటే ఇంకా ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటారు, మనం వద్దన్నా వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే దేశ పెద్దగా ప్రధానమంత్రిగా ఆయన చెప్పవలసింది ఆయన చెప్పాడు. ఇంక ఎవరిష్టం వాళ్ళు, ఎవరి వ్యక్తిగత ఇష్టం వాళ్ళు. ఇంకా మనం దానికి మనం ప్రశ్నించడానికి కూడా మనం చేయలేం. మంచిది ఆయన చెప్పింది. గతంలో ఇదే ఇందిరాగాంధీ కూడా మనకి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, బంగారం కొనద్దని ఆవిడ కూడా గతంలో చెప్పింది. ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, దాన్ని బీజేపీ పోస్ట్ చేసి చూపించింది. గతంలో ఇందిరాగాంధీ కూడా ఇలా చెప్పిందిగా, ఆ రోజు ప్రశ్నించని నోరు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు ఏంటని బీజేపీలు కూడా అడిగారు. అది మన ఇండియా గ్రో అవుతుంది కదా, ఫైనాన్షియల్గా మనం కూడా సెటిల్ అవుతాం కదా, ఒకరి మీద డిపెండ్ అయ్యేదానికన్నా. ఆడంబరాలు కూడా తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించాలి అని చెప్పంటారు. ఇంట్లో ఆడే ఆయిల్ కానీ పెట్రోల్ కానీ హెల్త్కి మంచిది. పెట్రోల్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడితే బెస్ట్. నాదంటే ప్రొఫెషన్ కాబట్టి వాడుతున్నాను. బాగుందిగా, గుడ్ మెసేజ్. మంచిదేనండి. బంగారం రేటు తగ్గితే ఆడవాళ్ళు ఇష్టపడతారుగా. ఇప్పుడు ఆ రేటు వాళ్ళు ఎవడు కొంటున్నాడు, దొంగలు ఎక్కువ అయ్యారే తప్ప. అంతే. ఆడంబరాలు ఖర్చులు కూడా తగ్గించుకోవాలని చెప్పంటారు. ఇంట్లో ఆయిల్ కానీ పెట్రోల్ కానీ రేట్లు పెంచకుండా ఉంటే అయ్యే తగ్గిపోతాయిగా. ఆడంబరాలు ఫంక్షన్లు కూడా రేట్లు తగ్గించుకోవాలి. అసలు అవి ఫంక్షన్కి ఎవడు వెళ్తున్నాడండి, ఎల్లోడు 100 కూడా చేతిలో పెట్టట్లా రేట్లు పెరగడం వల్ల. ఏముంది, ఇంట్లో వాడే ఆయిల్ కూడా తగ్గించుకోవాలి. ఖర్చు ఆయిల్ రేటు తగ్గింది, ఎలాగో పెంచారు కాబట్టి వాళ్ళే తగ్గించుకుని తింటున్నారుగా. అన్ని మామూలేనండి, అన్ని మామూలే. ఆయన చెప్పి మంచిగా అంటారా? మంచియే. బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు సార్. ఆడవాళ్ళ గౌరవాన్ని తగ్గించేశాడు అంతే. కండక్టర్ అంతే, డ్రైవర్ అంతే. ఇక్కడ బస్ స్టాప్ అయితే అక్కడెక్కడో ఆపుతాడు, ఆడు వెళ్ళి ఖాళీగా ఉన్నా వెళ్ళిపోతా ఉంటాడు. ఫ్రీగా ఎక్కుతారన్నారు ఒక లోకువా. అది నేను ఎవరు కనబడి అడిగినా నేను చెప్పాలనుకుంటుంది అది. అదే చెప్తున్నా, ఆడవాళ్ళు విలువ తగ్గించేశాడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల. ఏం పెరిగింది, బస్సే ఆపట్లేదు. ఎవరికెళ్ళి చెప్పమంటే కంప్లైంట్ ఇచ్చుకోండి అంటాడు. ఎవరికెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? అన్ని బస్సులు అంతే, డ్రైవర్లు అందరూ కండక్టర్లు అంతే. ఎప్పుడు రోజు ఇన్ని సంవత్సరాల నుంచి తోలుతున్న వాళ్ళకి తెలియదండి. నేను 35 సంవత్సరాల నుంచి బస్సు ఎక్కుతున్నా, మరి ఎప్పుడు ఈ బాధలు పడలేదే మేము. మరి ఇప్పుడు ఎందుకు పడుతున్నాం? ఫ్రీ పట్టడం వల్ల. 10 రూపాయల టికెట్ చేయొచ్చు కదా, ఎందుకు ఫ్రీ? ఎవరికి కావాలి? 10 రూపాయలు ఫ్రీ పెట్టారు, రేట్లు పెంచుతున్నారు, ఉపయోగం ఏముంది? దాని బదులు 10 రూపాయలు పెట్టారు అనుకోండి, అందరూ ఎక్కుతారుగా హ్యాపీగా. ఇప్పుడు పని ఉన్నోడు ఎక్కుతున్నాడు, పని లేనోడు ఎక్కుతున్నాడు. మగాళ్ళకి అసలు సీట్లే లేవని ఎడుతున్నారు మగాళ్ళు. ఏంటి, ఎవరికి చెప్పాలి ఇది? ఏ ద్వారా వెళ్ళుద్ది ఇది? అది తెలియపరచండి వాళ్ళకి.
ఫ్రీ బస్సులు తీసేసి చక్క 10 రూపాయలు టికెట్ పెట్టమనండి. మినిమం టికెట్ మినిమం టికెట్ 10 రూపాయలు, ఇక అంతే హ్యాపీగా ఎక్కుతారు జనాలు. బోళ్ళ ఆదాయం వచ్చిందండి. ఆర్టీసీకి ఇప్పుడు ఎంత లాస్ అండి? మీ గౌరవం కోసం చెప్పాలి కోర్టు ఖర్చు. ఎంతవరకు గౌరవం అండి? ఎక్కడ అప్పులు తెచ్చి పెడతారు? ఇప్పుడు ఎంతవరకు గౌరవం చెప్పండి? అసలు ముసలోళ్ళు ఎంతమంది ఇప్పుడు ఈ బస్సులు ఫ్రీ పెట్టిన తర్వాత ఎంతమంది చచ్చిపోతున్నారు? పరిగెత్తి ఎక్కలేక కింద పడి పైన పడి. అదే అంటే వాళ్ళదే తప్పు అంటున్నారు. మీరు ఎందుకు ఎగబడి ఎక్కుతున్నారు? ఇంకో బస్సు రాదా? ఎక్కడ వస్తున్నాయి బస్సులు? రాత్రి 10 దాటిన తర్వాత బస్సు ఉంటే అప్పుడు అడగండి. రోజు ఆటోలకు 30 40 పెట్టుకొని వెళ్తున్నాం. అసలు ఉన్న బస్సులకి ఏమైంది మాయరోగం? మళ్ళీ కొత్త బస్సు అదే డిపోలు మారుస్తూ ఉంటారు, కొత్త బస్సులు అంటారు. కొత్త బస్సులు వచ్చేదాకా పాత బస్సులు అయ్యి మామూలు వాళ్ళు ఏముంది 10,000 జీతం తెచ్చుకునేవాడు కూడా ఎక్కలేక బతకలేక ఉంటే ఇంకేం బతుకుతారండి? నిత్యావసరాలు ఏం ఉపయోగం లేదండి. అన్ని రేట్లు పెరిగి నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు గ్యాస్ గురించి పెట్టాడు, గ్యాస్ రేటు పెరిగింది. ఆ వేసేవాడు మళ్ళీ ఎక్స్ట్రా ఒక 50 కావాలంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలా? అది పెరిగింది, ఇది పెరుగుద్ది. అదే అన్ని గుండె ఇస్తున్నారు. ఇప్పుడు ఇవ్వమనండి. ఇప్పుడు ఇంకా రాలా మరి. మూడోది ఇంకా 2 వచ్చినాయి. మరి మూడోది ఎప్పుడు ఇస్తాడు? మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో? అవునండి, అది అందరం ద్రాక్షలాగా పైకే ఉంది కదా. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? మేమేం కొనుక్కోలేము, చూడడం వరకే. అది పెరుగుతుంది తరుగుతుందేమో అని మేము కొనుక్కుందాం ఆశపడేటప్పటికి అది అందరం ద్రాక్షలాగానే పైకి వెళ్ళిందండి. అది ప్రభుత్వం తీసుకోవాలి తప్ప మేము కొనకుండా ఉంటే పెరగకపోవడం తగ్గకపోవడం అనేది అయితే జరగదండి. ఏది మానుతుంది సార్? అన్నీ పెరుగుతున్నాయి, దాంతో ఫలంగా దీని రేటు కూడా పెరుగుతుంది. ఈ తిండి కూడా మానేయాలంటారు సార్. ఇట్లా కొనుక్కోవాలి కదా, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అన్నిట్లు కొనుక్కోవాలి. బంగారం కొనుక్కోకపోతే తగ్గించాలి, ఇంకా తగ్గించాలని అనుకుంటున్నాం మేము కూడా. తగ్గించాలని చెప్పాం కదా మేము కూడా అండి, తగ్గించమని అంటున్నాం. మంచిదండి, మన మంచిగా చెప్పారండి. ఎందుకంటే ఆ రేట్లు తగ్గితే మనం కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు అని. అంత రేట్లు పెట్టి ఇప్పుడు పేదలు కొనుక్కోలేకపోతున్నాం అండి. పెళ్ళిళ్ళ సీజన్లో కూడా కొనుక్కోలేకపోతున్నాం. మన నరేంద్ర గారు చెప్పింది చాలా కరెక్ట్ అండి, మన మంచిగా చెప్పారు. అందరూ పాటిస్తే మంచిదండి. అవునండి, నిజమేనండి. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు లేకపోయినా అప్పు చేసి మరీ చేస్తున్నారండి చాలా లేబర్ కూడాను. ఖర్చులు కూడా తగ్గించుకుంటే ఒకవేళ ఈ పొజిషన్లో లాక్డౌన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఏ వైరస్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదండి. కొత్త జబ్బులు వస్తున్నాయి కాబట్టి తొందరగా మన ఖర్చులు కూడా తగ్గించుకొని కొంచెం సేవింగ్ చేసుకొని ఉన్నంతలో మనం తృప్తిగా ఉంటే మంచిదని. తగ్గించాలండి. ఆయిల్ కూడా మనం ఫుల్ గా వాడుతున్నాము. పెట్రోల్ కూడా మనిషికి ఒక బండి అయిపోయింది ఇప్పుడు. ఇదివరకు అయితే కుటుంబానికి ఒకటే ఉండేది, ఇప్పుడు మనిషికి ఒక బండి అయిపోయింది కాబట్టి పెట్రోల్ కూడా చాలా లేట్ అయిపోతుంది. మరి అక్కడి నుంచి రప్పించుకోవడానికి కూడా మనకి లేట్ అవుతుంది ప్రభుత్వం కాబట్టి కొంచెం మనమే తగ్గించుకొని వాడుకుంటే ఒక బండి 4 వేసుకొని వెళ్ళండి పర్వాలేదు. అలా చేస్తే బాగుంటుందండి. విదేశీ వస్తువులు అసలు తీసుకోకూడదండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విదేశాల్లో పనిచేసి వాళ్ళకి ఉత్పత్తి కలిగించాం తప్పించి మనకి ఇండియాకి ఏమీ లేదు. మేము ఇక్కడ బతకలేకపోతున్నాం. మనం కూడా వెళ్ళిపోయి అక్కడే బతకాల్సి వస్తుంది పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాం? మన చేతిలో పని ఉంది, మనం ఇక్కడే చేసుకొని ఇక్కడే బ్రతకడం చాలా మంచిది. ధరలు అయితే వేబచ్చంగా ఉన్నాయండి. పేదవాళ్ళు బ్రతకడం కష్టం. ఇప్పుడు ఇక్కడ కనీసం ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా కానీ చాలా రేట్లు అయిపోతున్నాయి. ఈ నిత్యావసర ధరల మీద కొంచెం మోడీ గారు మాట్లాడితే బాగుండని ఒక ఆశ అండి. బంగారం కొనాలని ఎవరికి ఉండదండి, ఎవరికైనా ఆశే. ఈ బంగారం కొనింది మనం పెట్టుకోవాలని కాదు, ఫ్యూచర్లో మనకి అవసరం పడుతుంది, దానికి అవసరానికి బంగారం మనకి ఉపయోగపడుతుందని మనం కొనుక్కుంటాము. సో ఇప్పుడు కొనుక్కోవద్దు అంటే రేట్లు అన్నీ పెంచేస్తూ ఉంటే ఇప్పుడు మా పేదోళ్ళు ఏం కొంటారు? ఉన్నోళ్ళు అంటే ఏదో రింగో చైనో కొనుక్కోగలరు. మాలాంటి వాళ్ళు ముక్కు పుడక కొనాలన్నా సరే దాని గురించి ఆలోచించాల్సింది వస్తుంది. ఆడంబరాలు పెరిగిపోయి ఖర్చులు తగ్గించుకోవాలి అని చెప్పి అంటారు. ఫంక్షన్లు కానీ ఫంక్షన్లు పెట్టేసుకొని ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఖర్చులు తగ్గించుకోవాలి. ఇంట్లో వాడే వంట నూనె కూడా తగ్గించుకోవాలని చెప్పండి. ఖర్చులు తగ్గించుకోవాలి, వంట నూనె తగ్గించుకోవాలి. వంట నూనె తగ్గించుకోవాలంటే ఎలాగని ఏ రకంగా తగ్గించుకోవాలి? ఇప్పుడు వంటకి సరిపడినంత నూనె మనం వాడతాం కానీ దానికి ఎక్కువగా మనం వాడం కదా. అసలు అదేం ప్రశ్న? వంట నూనె తగ్గించుకోవడం ఏంటిది? పెట్రోల్ తగ్గించుకోవాలి, ఇంట్లో వాడే ఆయిల్ కూడా తగ్గించుకోవాలి. ఇంట్లో వాడే ఆయిల్ తగ్గించుకోవాలంటే దానికి మనకి ఎంత ఉపయోగం ఉందో అంతవరకే మనం వాడతాము, దానికి మించి మనం వాడలేము. సో అది వాడినా సరే దేనికి ఉపయోగం ఉండదు, ఆ కూర మనం వండుకున్నా సరే. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు జనాలు మనకు కావాల్సింది పెట్రోల్ మెయిన్.
పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, దాని మీదే పని చేసే వాళ్ళు ఉంటారు, బండ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు. పెట్రోల్ తగ్గించుకోవడం కూడా అది సాధ్యం కాదు కదా మనకి, ఎందుకంటే అది ఫుడ్ పెడుతుంది. ఆ బండి అనేది మనకు ఫుడ్ పెడుతుంది. రేపటి రోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, సపోజ్ మనకి హెల్త్ బాగోకపోతే గబ్బుకొని మనం పక్క సందుకు వెళ్ళాలన్నా బండి కావాల్సిందే. బండి లేకుండా ఏ పని జరగదు. అంటే ఆడవాళ్ళు డబ్బు ఖర్చు కన్నా పొదుపు నేర్చుకొని చెప్తారు మోడీ గారు. బంగారం ఆటలు ఖర్చులు పెట్టే కన్నా పొదుపు నేర్చుకుని రేపు భవిష్యత్తు బాగుంటుంది అన్నారు. ఏం చెప్తారమ్మా? నిజంగా దుబారా ఖర్చులు చేస్తున్నారు. ఆడవాళ్ళు దుబారా ఖర్చు అనేది ఉండదండి. ఉంటే మొగల్లో ఉంటది కానీ ఆడవాళ్ళలో దుబారా ఖర్చు అనేది ఉండదు. ఎందుకంటే ఆడది ఎప్పుడు డబ్బులు సంపాదించుకొని మనకి తర్వాత గురించి ఆలోచించుకొని దాచుకునేటట్టు ఉంటది. కానీ ఇంకా మనం ఇది ఒక 5 రూపాయలు పెట్టి బయట కొనాలన్నా సరే ఇప్పుడున్న జనరేషన్లో ఆడది ఆలోచిస్తుంది. ఇంకా లాస్ట్ టైం జనరేషన్లో ఎలా ఉన్నది తెలియదు కానీ ఇప్పుడున్న ఆడవాళ్ళు అయితే చాలా వరకు ఆలోచిస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ ఆల్రెడీ నేర్చుకొని వస్తున్నారు, చూస్తున్నారు, చదువుల్లో చెప్తున్నారు కాబట్టి తెలుసుకుంటున్నారు. డబ్బుల్ని ఎలా ఆదా చేయాలనేది ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఈ మాటలు మంచిగా ఉంటారు. స్వాగతించవచ్చు. బంగారం కొనొద్దు, అట్లా ఏం ఉండదు. బంగారం కొనొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే ఎట్లా? ఇప్పుడు బంగారం మనం కొంటేనే కదా తర్వాత మన దగ్గర డబ్బులు ఉంటాయో లేదో తెలియదు. ఆ బంగారం తాకట్టు పెట్టుకొని మన డబ్బులు తెచ్చుకొని మన అవసరం తీర్చుకోవచ్చు కదా. ఆయన చెప్పేది వేస్ట్ చేయొద్దు, కొనొద్దు, వేస్ట్ గా కొనొద్దు, వేస్ట్ గా తిరగద్దు అంటున్నారు. అందరూ ఒకసారి బంగారం కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ పెరిగిపోతున్నారు, రేట్లు పెరుగుతున్నాయి అంటారు. అందరూ ఒకేసారి కొంటున్నాం అంటే ఇప్పుడు నేను కొంటున్నాను, మీరు కొంటున్నారని నాకు తెలుసా? మీరు కొంటున్నారని నాకు తెలిస్తే నేను ఆగిపోతాను కదా. మీరు కొంటున్నారన్న విషయం నాకు తెలీదు. నేనేదో కొనడానికి నేను వెళ్తాను, అందరూ కొనేస్తున్నారంటే నువ్వు కొనేది నాకు తెలీదు, నేను కొనేది మీకు తెలియదు కదా. అట్లా వెళ్ళడమే. పెట్రోల్ తగ్గించమంటే పెట్రోల్ రోజు పొద్దున్న అయితే బయట తిరుగుతూ ఉంటాం. అటు వాటర్కి అన్ని తిరుగుతాం. పెట్రోల్ ఎలా తగ్గిస్తాం? నూనె వాడొద్దు అంటున్నారు, నూనె కూడా తగ్గించమన్నారు. అంటే కూరలు వండడం నూనె పోసుకోవడం వండేసి నీళ్ళు పోసి వండుకోవాలా? ఏ మాత్రం వండుకుంటాను మనం? నూనె కూడా వాడేది అంత నెలకు ఒకటి మా అయితే 1 కేజీ 2 కేజీలు వాడతాం ప్యాకెట్. అది కూడా వాడదంటే నీళ్ళు పోసి వండుకోవాలి. ఆయన చెప్తారు, పై ఎత్తున కూర్చొని నేను చెప్తారు. ఆయన ఇక్కడ వాడేవాళ్ళు ఎలా వాడుకున్నారు ఉంటారు. బంగారం కొనొద్దు, ఒక ఏడాది పాటు అంటారు. అందరూ బంగారం కొనడం వల్ల రేట్లు పెరిగిపోతాయి, కొనొద్దు అని చెప్పి అంటారు. మళ్ళీ ఇప్పుడు రేట్లు పెరిగింది చెప్తారు. మరి బంగారం పెరిగిందని బంగారం ఉన్నవాడే కొనుక్కోవాలి, లేని వాళ్ళు తక్కువ బడ్జెట్లో వాళ్ళు కొనుక్కోవాలని, పెళ్లి మ్యారేజ్ చేయాలని చిన్న వస్తువు కొనుక్కోవాలి, ఈ రోజు కొనలేని పరిస్థితిలో తయారయ్యారు వాళ్ళు. ఏ విధంగా కొంటారు? బంగారం వాళ్ళ ఇష్టం వచ్చి పెంచేస్తున్నారు. లక్ష నిన్నటికి ఎవరికి ₹1,00,000 పెరిగిపోయింది కాస్ట్కి. మరి ఏ విధంగా పెంచారు? ఆడంబరాలు బాగుంది అంటే చిన్న ఫంక్షన్లు కూడా వెళ్దాం ఇంట్లో కూర్చోమంటారా? ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు సార్? మాకు పొద్దున్న అయితే బయటకు అయితే ఏ రోజు ఆ రోజు వ్యాపారం చేస్తే మాకు రూపాయి వస్తుంది. అది కూడా చేయకపోతే ఏమి ఉండదు మాకు. యుద్ధాలు జరుగుతాయి కదా, కొంచెం అందరూ పొదుపు వాడాలి, పొదుపు చేయాలని చెప్పి అంటారు. యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధం మీద యుద్ధాలు జరుగుతున్నాయి. కరెక్ట్, బాగానే ఉంది. ఆ యుద్ధాలు దేనికోసం జరుగుతున్నాయి? యుద్ధాలు మన ప్రజల కోసం జరుగుతున్నాయా, లేదా మన దేశం గురించి జరుగుతున్నాయా? మరి ఎవరి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి? వాళ్ళు పెద్ద నాయకులందరూ, వాళ్ళు పెద్ద బడా దోషులు అందరూ బాగానే ఉన్నారు. చిన్న చిందరగీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ కూడా సేవ్ చేయాలి, పెట్రోల్ తగ్గించుకుంటారు. పెట్రోల్ కూడా వాడొద్దంటే ఏ విధంగా పెట్రోల్ వాడుకొని ఉంటారండి? పొద్దున్న లేదు బయటికి వెళ్తూ ఉంటాం, మనం ఏదో పని వెళ్తాం. ఈ రోజు బయటికి వెళ్ళాలన్నా కూడా అసలు వెళ్ళలేకపోతున్నాం మనం. పెట్రోల్ తగ్గడం కుదరదు, తగ్గిపోవడం అంటే అది అవ్వదు కూడా. మోడీ గారు చెప్పిన ఏది సాధ్యపడవు. ఎవరు తగ్గిస్తారండి? పెట్రోల్ తగ్గించమని, ఆయిల్ తగ్గించమని బాగానే ఉంది. ఎవరు తగ్గించి ఎవరు ఉంటారు? ఆయన చెప్పిన ఒకటి కూడా జరగకూడదు. కొనొద్దు అంటున్నారు. రానున్న దినంలో కరువు కాటకాలు వస్తాయి, శ్రీలంక లాగా అవ్వచ్చు, అలాగ సూచనలు ఉన్నాయి. మరి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడుకోకుండాను, అతికి ఖర్చులు చేయకోకుండా అదనంగా జాగ్రత్తగా చేసుకుని మీరు ఉండండి అని నరేంద్ర మోడీ గారు టీవీలో ఏకతీటిగా చెప్తున్నారు. మరి ఆయన చెప్పిన మాట కూడా కొంత పాటించాలి. ఎందుకంటే మన కొరకే చెప్పారు కాబట్టి దాని కొరకు పాటించాలని నేను అనుకుంటున్నాను. ఇంట్లో ఆయిల్ కూడా తగ్గించాలి అని అన్నట్టు మరి వేసుకున్న ఆయిల్ కూడా తగ్గించాలి అంటే మరి 100 గ్రాములు వేసుకునేది 50 గ్రాములు వేసుకోవాలి, 100 గ్రాములు వేసుకునేది 50 గ్రాములు వేసుకోవాలి. ఇక ఆయన చెప్పిన సూచనల ప్రకారంగా పెట్రోల్ కూడా పెరిగితే అదే శ్రీలంక లాగా ఎలాగా కరువు కాటకాలు వచ్చినాయి అలాగ వచ్చే సూచనలు ఉన్నాయి అని ఆయన చెప్తున్నాడు. మరి దేనికి మాకు అవసరంలా, బేరం డబ్బులు అవుతుంది, బంగారం ఇంకొనం అవసరం మాకు అవసరంలా, బేరం డబ్బులు అవుతుంది, వ్యాపారం లేదు, ఫుల్ డౌన్ అయిపోయింది, ఫుల్ డౌన్ బతికేది దీని మీద. పెట్రోల్ కానీ ఏం కొంటున్నాం? ఆయిల్ తగ్గించాలి, డౌన్ అవ్వాలి, ఇంకా డౌన్ అవ్వాలి, ఇంకో 30 రూపాయలు తగ్గిస్తే బాగుంటుంది.
అది వ్యాపారం. అది వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం డౌన్ అయిపోయింది ఫుల్గా. ఎండాకాలం ఏం లేదు, ఏం లేదు, తిన్నాను కూడా లేదు అసలు. ఏది కేజీకి 10 రూపాయలు వస్తుంది మార్జిన్. ఆ 10 రూపాయలు కూడా వాళ్ళు దొబ్బేస్తుంటే ఇంకేముంది. వీళ్ళేమో మధ్యలో కవర్లు అనేది కవర్లు కూడా బ్యాన్ చేసి కవర్లకు వస్తున్నారు. ఆ కవర్ల కోసం ఏంటి, దానికోసం బ్యాండు కాటావులు వస్తున్నారు. ఇవన్నీ ఏం చేయాలి? అంతా బాగుంది. అంతే బ్యాండే.